యోబు ఎలాంటి వాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం బట్టి అతడు చెడుతనమును విసర్జించేవాడంట. చెడుతనమును విసర్జించి ఏం చేస్తూ ఉన్నాడు అంటే న్యాయము జరిగిస్తూ ఉన్నాడు, యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లుగా దేవుని లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. అందును బట్టి దేవుడు అంటూ ఉన్నాడు, భూమి మీద చూసారా ఇలాంటి భక్తుడు ఉంటాడో లేడో అని దేవుడు ఎవరి ఎదుట సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అంటే సాతాను ఎదుట సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లుగా దేవుని లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. ఇలాంటి భక్తి కలిగిన కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో తెలుసా? ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యం సెలవిస్తుంది, ఊజు దేశమందు అతను వంటి గొప్పవాడు ఎవరూ లేడంట. అతను వంటి ఐశ్వర్యవంతుడు, అతను వంటి ధనవంతుడు ఊజు దేశములో ఎవ్వడు కూడా లేడు. ఎందుకో తెలుసా? తన భక్తి విశ్వాసమును బట్టి, తన కుటుంబాన్ని కట్టుకునే జీవితాన్ని బట్టి దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు అంటే ఒక ఉన్నతమైన ఆశీర్వాదంలోనికి దేవుడు అతన్ని నడిపించాడు. అంటే ఆశీర్వాదం అంటే అతని దగ్గర ఏముంది అని అంటే 7,000 గొర్రెలు కలిగిన వాడు, 3,000 ఒంటెలు కలిగిన వాడు, 500 జతల ఎట్లు కలిగిన వాడు, 500 జతల ఆడగాడిదలు కలిగిన వాడు, తర్వాత బహుమంది సేవకులను అతనికి ఉన్నారు. ఇవన్నీ ఎలా పొందుకున్నాడు అంటే దేవుని యందు అతి భక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి మనలో అలాంటి భక్తి ఉందో లేదో ఒకసారి సరిచూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.